బ్లాక్ చున్నీ, బ్లాక్ చున్నీ చూడండి ఎట్లా ఏడుస్తుందో. నువ్వు చాలా కొండంత వేదనతో ఇక్కడికి వచ్చావు, అవునా? అవునయ్య గారు. యేసయ్యా నా యేసయ్యా. వేదనతో ఒక సహోదరి రాబోతుంది. ఆ బిడ్డ పేరు ఇంకొకటి ఉంది. ఇంకొకటి కూడా ప్రభువు నాతో చెప్పాడు. ఇక్కడ ఉన్నందుకు వందనాలు. నాతో మాట్లాడండి. కొట్టాల గట్టిగా చెప్పండి. నేను భద్రాచలంలో బయలుదేరినప్పటి కాడి నుంచి పాస్టర్ అన్న నన్ను పిలుస్తారో లేదో అనుకుంటూనే వచ్చాను. నాతో నిజంగా మాట్లాడతారా, నన్ను పిలుస్తారా అనుకుంటూనే వచ్చాను. బ్లాక్ చున్నీ, బ్లాక్ చున్నీ. నన్ను ఎప్పుడైనా చూసావమ్మా? చూడలేదయ్య గారు. ఎక్కడి నుంచి వచ్చావు? భద్రాచలం. భద్రాచలం. ఎంతమంది వచ్చారు మీరు? ఒక్కదానివే వచ్చావు, కానీ నీ ప్రయాసను దేవుడు నాకు చూపించాడు. ఆమేన్. నాతో ఎప్పుడైనా మాట్లాడావమ్మా? లేదయ్య గారు. లేదు. చూడండి ఎట్లా ఏడుస్తుందో. నువ్వు చాలా కొండంత వేదనతో ఇక్కడికి వచ్చావు, అవునా? అవునయ్య గారు. బిడ్డని కోల్పోయి ఇక్కడికి వచ్చావు. నిజమయ్య గారు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. చేతులు పైకి లేపి యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నా ప్రాణమున్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు. బిడ్డని కోల్పోయింది నువ్వేనా? నేనే అయ్య గారు. యేసయ్య నాతో చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? బిడ్డని కోల్పోయి వేదనతో ఒక సహోదరి రాబోతుంది. ఆ బిడ్డ పేరు నా అనే అక్షరముతో పేరుంటది అని చెప్పాడు యేసయ్య. ఏం పేరు నీ పేరు? నాగలక్ష్మి. రిఖమాల రాబా షేకే. కొట్టాల చప్పట్లు పరిశుద్ధాత్మ దేవునికి, కొట్టాల చప్పట్లు. షేకే దియాల రాబా హోలీ అమ్మా. ఇక్కడ యేసయ్య ఉన్నాడా? ఉన్నాడు అయ్య గారు. చెప్పు గట్టిగా. ఉన్నాడు అయ్య గారు. చెప్పు. యేసయ్య ఇక్కడ ఉన్నందుకు వందనాలు. యేసయ్యా ఇక్కడ ఉన్నందుకు వందనాలు. ఇక్కడ ఉన్నందుకు వందనాలు. నాతో మాట్లాడండి. కొట్టాల గట్టిగా చెప్పండి. నువ్వు ఏడుస్తున్నావు, గుండె పగిలిపోయేటట్టు, అవునా? అవునయ్య గారు. నీ పేరు ఏం పేరు? నాగలక్ష్మి. దేవుడు నాకు చూపించింది కరెక్టేనా? కరెక్టే అయ్య గారు. నువ్వు బిడ్డని కోల్పోయినావు, అవునా? కోల్పోయాను, ఇది నిజం. నిజం. ఇంకొకటి ఉంది. ఇంకొకటి కూడా యేసయ్య చెప్పాడు, నాకు తెలుసా మీరు? ఇంకొకటి కూడా ప్రభువు నాతో చెప్పాడు.
రికమల రబా షేకే దియాల రబా బాబా. నీ గర్భసంచి నిజమయ్య గారు లేదు, నేను గర్భాన్ని కోల్పోయాను. Holy Spirit of God, రికమల రబా షేకే నన్ను ఆదుకోనే నా పెన్నిధి గనుడా, నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకోనే నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. కనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకోనే నా పెన్నిధి. కనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకోనే నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. ఈరోజు వేదనతో వచ్చావు చెల్లెమ్మ. నిజమేనా నీ పేరు నాగలక్ష్మి? నిజమే అయ్య గారు, నా పేరు నాగలక్ష్మి. నాకెలా తెలిసింది? దేవుడు మాట్లాడించాడు. కమల రబా షకే దియాల రబా. యేసయ్య ఒకటి చెప్పమన్నాడు, యేసయ్య ఒక మాట చెప్పమన్నాడు నీతో. బిడ్డని కోల్పోయినావు, వేదనలో ఉన్నావు, దుఃఖంలో ఉన్నావు, గర్భసంచి కూడా తీసేశారు. ఈ శ్రమ ద్వారా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. నువ్వు అనుకుంటున్నావు నా కన్నీళ్ళు దేవుడు చూస్తున్నాడా? నువ్వు అనుకుంటున్నావు నీ శ్రమను, నా శ్రమను దేవుడు చూస్తున్నాడా? నా శ్రమను దేవుడు చూస్తున్నాడా అని బాధపడుతున్నావు. అవునా? అవునయ్య గారు. ఇంత ప్రార్థన చేస్తున్నాను కదా, ఏంటి నా కుమారుని ఎందుకు తీసుకున్నావు అని చెప్పి బాధపడుతున్నావు. అవునయ్య గారు. చెప్పు, నిజమే అయ్య గారు. ఏంటి నీ వేదన ఏంటి చెప్పు. ఒక్కగానొక కుమారుడు ఎంతో గారభంగా పెంచుకున్నాను వాడిని. ఆ, అమ్మా నాన్న నేనే అయ్యి వాడికి ఏ లోటు లేకుండా చూసుకున్నాను. కానీ వాడు ఫ్రెండ్స్తో గోదావరి కాడికి వెళ్ళాడు అంట. 6 వెళ్ళారు, మరి ఏమైందో నాకు తెలియదు. ఎక్కడికి వెళ్ళినా సాయంత్రం కల్లా ఇంటికి వచ్చేసి నా కుమారుడు ఇంకా రాకపోయేసరికి ఎక్కడికి వెళ్ళాడా అని 3ంటికి ఫోన్ చేస్తే, అమ్మా నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ ఉన్నానమ్మా, నేను మళ్ళీ వచ్చేస్తున్నానమ్మా అనగానే నేను ఆగిపోయాను. నా కుమారుడి కోసం వస్తాడులే, వాడు ఎక్కడికి వెళ్తాడు, ఆడుకొని వాడే వస్తాడులే అని కాముగా ఉన్నాను ఆదివారం పూట. తీరా చూసేవాటికి ఇంకా రాలేదు. సాయంత్రం 6 అవుతుంది, ఇంకా రావట్లేదు ఏంటని నేనే ఇంట్లో ఉంచి బయటకు వచ్చాను. 2-3 సార్లు వాళ్ళ ఇంటి సాయి వెళ్దామని మా వారు వెళ్ళారు. మా వారు వెళ్తే వాసు ఇక్కడ లేడు, గోదావరి కాడికి వెళ్ళారు, లవ్ ఫెయిల్ అయ్యింది అది ఇదని చెప్పారు. వాడికి 16వ సంవత్సరం వచ్చింది అంతే బాబుకి. వాడికి అలాంటి అలవాట్లు కూడా లేవు. ఇంకా వాడు సన్నిధానానికి వచ్చేవాడు.
ఎవరన్నా దేవుడి కాడికి రాకోకుండా సినిమా పాటలైనా వేరే దేవుడి పాటలు పాడినా అమ్మ వాళ్ళు ఎందుకమ్మా అలాంటివి వింటారు, చర్చికి ఎందుకు రారమ్మా అని మాట్లాడిన కుమారుడు వాళ్ళు ఎలా ఏం చేశారో నాకు తెలియదు కానీ మా పిల్లగాడిని కొట్టి కోదట్లోకి వేసేసారంట. తీరా చూస్తే వేరే పిల్లగాడు కాపాడదామని వెళ్తే ఆ పిల్లగాడికి ఈత రాక ఆ పిల్లగాడు కూడా మునిగిపోయి చనిపోయాడు. కానీ నా కుమారుడు నీళ్ళు తాగలేదు, ఒక్క చుక్క కూడా. అవతల పిల్లగాడు మునిగిపోయి నీళ్ళు తాగాడు. అయినా మేము పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళాము కానీ మాకు ఎవరు న్యాయం చేయలేదు. ఇప్పటి వరకు నేను ప్రభు పాదాలు పట్టుకొని అడుగుతున్నాను. పిల్లలకి ఏదైనా అయితే తట్టుకోగలుగుతామా? పిల్లలకి ఏదైనా అయితే తట్టుకోగలుగుతామా? ఈరోజు లిటరల్లీ చెప్తున్నాను, ఈ బిడ్డ కన్నీళ్లను దేవుడు నాకు చూపించాడు. బిడ్డని కోల్పోయిన చెల్లెమ్మ రాబోతుంది. ఆమె బిడ్డని కోల్పోయింది, తన గర్భసంచిని కూడా తొలగించేశారు. గర్భసంచి కూడా లేదు, చాలా వేదనతో ఉంది. ఆ బిడ్డతో చెప్పు, ఆ బిడ్డకు అన్నీ నేనై చూసుకోబోతున్నానని చెప్పు అన్నాడు యేసయ్య. అన్నీ నేనై చూసుకోబోతున్నాను అన్నాడు. ఈరోజు నీ కన్నీళ్లు తుడవబోతున్నాడు యేసయ్య. నమ్ముతున్నావా యేసయ్య కనుదృష్టి నీ మీద ఉందని? నమ్ముతున్నాను. నేను భద్రాచలంలో బయలుదేరినప్పటి కాడి నుంచి పాస్టర్ అన్న నన్ను పిలుస్తారో లేదో అనుకుంటూనే వచ్చాను. నాతో నిజంగా మాట్లాడతారా, నన్ను పిలుస్తారా అనుకుంటూనే వచ్చాను. కానీ బయటకు ప్రేయర్ చేసుకున్నా, యేసయ్య నన్ను పిలవాలని ప్రేయర్ చేసుకున్నా, గట్టిగా చేసుకున్నావు ప్రేయర్. అందుకనే దేవుడు నాకు చూపించాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదాం. తండ్రి, ఈ బిడ్డకు తల్లిగా తండ్రిగా మీరుండండి. బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం జరిగించండి. నీ మహిమతో నింపండి ప్లీజ్ అయ్యా. ఈ బిడ్డను ఎలా ఓదార్చాలో నాకు అర్థం కావట్లేదు, కానీ ఈ బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం జరిగించండి. నీ మహిమతో నింపండి ప్లీజ్ యేసయ్యా. ఈ బిడ్డ జీవితంలో అద్భుతాలు జరగాలి, నీ మహిమతో నింపుతూ రమ్మని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టాలి. లూసిఫర్ ఈ అద్భుతాలు నమ్మకుండా చేస్తూ ఉంటది. అమ్మ నువ్వు నాకేమైనా చెల్లి అవుతావా? లేదయ్య గారు. అవ్వను. నా బంధువు అవుతావా? లేదయ్య గారు. నాతో ఎప్పుడైనా మాట్లాడావా? లేదయ్య గారు, నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఇక్కడ దేవుడు ఉన్నాడా? నిజంగా ఉన్నాడు. ఏ దేవుడు? యేసు ప్రభు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పనా? హల్లెలూయా.